మీ ఊరు ఏ ఊరన్నా? ఈ టైంలో ఎందుకు ఇక్కడ ఉన్నారు సార్? మాది పెద్దపెండికల్ సార్. అదే పంట నష్టపరిహారం కింద మేము ఈ క్రాప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడికి వచ్చాం మీ సేవ దగ్గరికి. ఇక్కడ ఆదోని సార్, పంట ఇన్సూరెన్స్ కోసం మేము వచ్చాము సార్. మాది పెద్దపెండికల్ గ్రామం అనమాట. ఇక్కడికి వచ్చాము. పేరు 41 గ్రామాలు చెప్పేసి మీ సేవకే అని చాలామంది చెప్తున్నారు. ఈరోజు మారిన చాలా తెలిసింది రైతులకు. చాలా మంది రైతులు వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ ఎంట్రీ చేయకపోతే సర్వర్ స్లోగా ఉంది, దాంట్లో వర్క్ కూడా జరుగుతలేదు. దానికి టుమారోనే అదే మహా అంటే జూలై 15కి లాస్ట్ అని చెప్తున్నారు మాకు. అది మినిమం 2 days కాబట్టి ఈరోజు రేపే టైం ఉంది కూడా మారిన రోజు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు దాకా మా వర్క్ అయితే జరగలేదు. మారిన పడిగాపులు కాస్తూనే ఉన్నాము. ఇంకోటి ప్రీమియం అమౌంట్ కూడా కాటన్కి 2000 రూపీస్ అని చెప్పారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో అయితే ప్రభుత్వమే చెల్లించి మాకు ఇన్సూరెన్స్ ఏదో వచ్చేలా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వము కూడా మన ప్రజలకి రైతులకి అందుబాటులో ఉండి ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైనా కానీ ప్రభుత్వమే చెల్లించి దానికి మాకు సహాయం చేయవలసిందిగా మేము మన గ్రామాల నుంచి రైతుల తరఫున విన్నపించుకున్నాము. వితిన్ 2 daysలోనే షార్ట్ పీరియడ్ కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీలైనంత త్వరగా బీసేవగా కాకుండా సచివాలయాలు కూడా రెఫర్ చేస్తే ఏ ఊరు గ్రామ ప్రజలు ఆ ఊరికి అక్కడ చేసుకోవడానికి కూడా మాకు సదుపాయం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి ఫర్టిలైజర్స్ కూడా ఇంత లాస్ట్ ఇయర్ 1250 10 బస్తా ఉండేది, ఇప్పుడు 2150 దాకా వచ్చింది. మాకు ఫర్టిలైజర్ అమౌంట్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు వర్ష ప్రభావం లేదు, మా పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉండేది సార్. దీనికి కొద్దిగా మీరు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం సార్. పెద్దపెండికల్ సార్, పెద్దపెండికల్ సార్, ఆదోని మండలం. నేను 2 ఎకరాల 23 సెంట్లు సార్. నా పాస్బుక్ పత్తి వేసాం సార్, కాటన్ వేసినాం సార్. మల్లికార్జున సార్. ఏ ఊరు అని? మరి పెద్దపెండికల్ సార్. PMSBY అనేది ఇన్సూరెన్స్ కట్టడానికి వచ్చినాము. పొద్దున్న 9 గంటలకు వచ్చినాము. కానీ ఈ టైం అయితే కూడా పని జరగలేదు. సర్వర్ చాలా స్లో ఉంది. ఇంకోటి ఎకరాకు 2000 రూపాయలు అంటే చాలా భారం అవుతుంది రైతుకి ఈ కరువు గట్టకాలంలోన. దీన్ని ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్. ఏం వేసినారు పంట? కాటన్ వేసినారు సార్. ఎన్ని ఎకరాలు ఉన్నా? 9 ఎకరాలు వేసినారు. 9 ఎకరాలు అంటే ఏం చెప్పినారు? ఏమన్నా అంటే గవర్నమెంట్ కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరైనా అధికారులు కానీ లాస్ట్ డేట్ అని ఏమైనా చెప్పినారా? లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 15 అని చెప్తున్నారు సార్. కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గడువు కూడా పెంచితే బాగుంటుంది అనేది మా విన్నపం సార్. నా పేరు ఎస్ బడే సాహెబ్ సార్. ఏం పేరు నీ పేరునా? అయ్యప్ప సార్. ఏ ఊరు మీది? నెమలికల్లో. ఏమి ఇక్కడ వచ్చినారు సార్? మీ సేవకు వచ్చినాం సార్, క్రాప్ ఇన్సూరెన్స్కి వచ్చినాం. ఏం చెప్పినారు మళ్ళీ? ఇక్కడ జరుగుతుందా పని? ఏ లేదు సార్, గంటకి 1 అయితే లేకుండా చాలా స్లో ఉంది సార్. సర్వర్ ప్రాబ్లం అని ఈ 14 నుంచి 15వ తేదీ వరకు ఇచ్చినారు. అందుకనే వచ్చినాము. ఇంతవరకు ఏం కాలేదు, ఖాళీ ఉన్నాం అట్లా. ఎన్ని ఎకరాలు ఏం పంట వేసినారు? మాదే ఒక 5 ఎకరాలు పత్తి వేసినాం సార్. 2 ఎకరాలు బుడ్లు వేసినాం. వర్షాలు లేక కాపరేషన్ చేసినా చేసుకునే వచ్చినాం. ఏ ఊరు పెద్ద మీది? మీది చూడండి. ఏమి ఇక్కడ వచ్చినారు? అది ఇన్సూరెన్స్ వేయడానికి వచ్చినాము సార్. ఎప్పుడు వచ్చినారు? మేము 1 గంటకు వచ్చినాం సార్. మరి ఏం అవుతుందా? సైట్ రావడం లేదు సార్, చాలా స్లో ఉంది. అది రావడం లేదు. దానికోసమే చెప్పాలి. పంట మీరు పత్తి వేసినాం సార్. పత్తి ఎంత అని చెప్పినారు? ఎకరాకి 2000 అని చెప్పినారు. పత్తి 2000 అని చెప్పినారు. చాలా పెంచినారు. ఏమో ఒక 200-300 పెట్టింటే చాలా చేయొచ్చు. చాలా ఎక్కువ అయిపోయింది రైతులకి. ఇప్పటికే విత్తనాలు 3-4 నాటుకొని చాలా ఇంకా రైతులకి ఏమి గిట్టుబాటు ఏమి లేదు. మరి 2000 వాళ్ళు పెంచినారంటే రైతులు ఏమో వాళ్ళు ఇస్తారని రైతులు పడగాపులు కాస్తున్నారు. వర్షం రాలేక ఏమో చాలా అల్లాడిపోతున్నారు. ఏమంటే వర్షాలు లేక 2000 అని చెప్పినారు. కానీ పొద్దున్న 9 గంటల నుండి ఇక్కడే కాసుకొని కూర్చున్నామే. అది సైడ్ రావడం లేదు. మమ్మల్ని కొన్ని దినాలన్నా పెంచితేనే బాగుండేనే. నేను రేపని చెప్పినారు, పత్తి కొట్టే రేపని చెప్పినారు. దానికి పొద్దున్నంటే ఇక్కడే కాసుకొని కూర్చున్నామే. ఇంకా రావడం లేదు సార్. 9 గంటల అయితే భోజనాలు లేదు, పొద్దున్నంటే కూడా భోజనాలు లేదు, నీళ్ళు లేదు, ఏం లేదు, టీ కూడా తాగలేదు. అందువల్ల అంటే ఎన్ని ఎకరాలు ఉంది పెద్ద మీరు? మీకు 4.5 ఎకరాలు ఉంది. ఏం వేసినారు? పత్తి వేసినాం. కొడుకు 2 ఎకరాలు, నాకు 278. చూడి కౌతాళ మండలం.